విశాఖ స్టీల్ ప్లాంట్ కథ ముగిసిపోతుందా? ప్రైవేటీకరణ పేరుతో లక్షల కోట్ల రూపాయల విలువైన సంపదని కారు చౌకగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరిగిపోతుందా? ఏం చేస్తుంది కేంద్రం? ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి పక్షాల నేతలు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ని ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు. భారీ మొత్తంలో ప్యాకేజ్ సాధించామని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్యాకేజ్ ద్వారా మొత్తం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించినట్టే అంటూ చెప్పుకొస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కూడా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవ్వరూ తగ్గట్లేదు. ఇదే రీతిలో ప్రచారం అయితే ఉధృతంగా చేసుకుంటున్నారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా సిబ్బందికి ఉద్వాసన పలికేటువంటి ప్రయత్నం వేగవంతంగా జరుగుతుంది. మార్చి నెలాఖరుతో ఒకేసారి 1100 మంది పైబడినటువంటి సిబ్బంది వీఆర్ఎస్ పెట్టి ఇంటికి పోతున్నారు. మరొక 100 మందికి పైగా ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు. అంటే ఏకకాలంలో 1200 మంది ఉద్యోగులు ఇంటికి పోయేటువంటి పరిస్థితి దాపురించింది. మరొక 250 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అంటే 1500 మందికి తగ్గకుండా స్టీల్ ప్లాంట్లో సిబ్బందిని మార్చి నెలాఖరుతో తగ్గించేస్తున్నటువంటి పరిస్థితి ఎదురుగా ఉంది. ఇది స్టీల్ ప్లాంట్ భౌతవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చబోతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 1 టన్ను స్టీలు ఉత్పత్తి కావాలంటే కనీసంగా 2 పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేవలం ఒక్కరే పనిచేస్తూ మొత్తం స్టీల్ ఉత్పత్తి తగ్గకుండా కాపాడుతున్నారు. అప్పుడప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గుతుందంటే దానికి కారణం ముడిసరుకు లేకపోవడం. ముడిసరుకు సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి సవతి ప్రేమ కారణంగా ప్లాంట్ అనేక బ్లాస్ట్ ఫర్నేసులు మూత వేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది. కానీ కార్మికులు మాత్రం ఉన్న కొద్ది మంది అయినప్పటికి కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేయించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్లో ఒక వ్యక్తే సుమారు టన్ను స్టీల్ ప్రొడక్షన్ చేయడానికి కష్టపడుతుంటే ఇప్పుడు ఆ ఒక్కరిని కూడా తొలగించేస్తున్నటువంటి దృశ్యం దేనికి సంకేతం? ఉన్న ఒక్క ఉద్యోగిని కూడా ఇంటికి పంపేసే రీతిలో ప్రయత్నం జరగడం అంటే అది ఏం చెబుతోంది? 1500 మంది ఉద్యోగుల్ని ఒక్క నెలలోనే ఇంటికి పంపించేసేటువంటి ప్రయత్నం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ సంకేతం ఇస్తుంది? స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని కుదించేయాలని, స్టీల్ ప్లాంట్ని మరింత నష్టాల్లో ముంచేయాలని, స్టీల్ ప్లాంట్ భౌతవ్యాన్ని పూర్తిగా ప్రమాదంలో నెట్టేయాలని కేంద్రమే కుట్ర పన్నుతున్నట్టుగా స్పష్టం కావటం లేదా? ఇంత క్లారిటీగా కేంద్రం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుంటే అబ్బే అదేం లేదు, అంతా బాగుంది, మరింత బాగుపడుతుంది, ప్లాంట్ను కాపాడుతున్నాం అంటూ కూటమి నేతలు కాకమ్మ కథలు చెప్పడం ఎంత మోసకారితనం అవుతుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ని కాపాడతామంటేనే ఈ కూటమి నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ మెజారిటీ ఆ స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనే అందరి ఎంపీల కన్నా ఎక్కువ మెజారిటీ ఆ విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి దక్కింది. అంటే తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆ స్టీల్ ప్లాంట్ కార్మికుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం కూటమి నేతలు చేస్తున్నారంటే ఎంత నైవంచనో మనమంతా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలన్న మోదీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పూర్తిగా ఒత్తాసు పలుకుతున్నట్టుగా స్పష్టమవుతోంది. స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని నిలువున ముంచేస్తూ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ప్యాకేజ్ పేరుతో నయ వంచన చేసేందుకు తగ్గట్టుగా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ధోరణిగా కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని, ఈ వీఆర్ఎస్ ఇతర పేరుతో ఉద్యోగుల్ని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ సహిస్తూ సాగడం మాత్రం అత్యంత విషాదకరం, అత్యంత విస్మయకరం. పోరాడి సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నీరుగార్చేస్తున్నప్పటికీ, ప్లాంట్ని పూర్తిగా దగా చేసే రీతిలో కేంద్రం వ్యవహరిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అన్నది ఒక విశేషమైనటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవైపు పాలక పక్షాలు 2 ప్రజల్ని వంచిస్తేస్తుంటే ఇక్కడ విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా పల్లెత్తు మాట మాట్లాడడం, దాని మీద పోరాటానికి కార్యాచరణకు సిద్ధం కాకపోవడం అన్నది ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల ధోరణిని స్పష్టం చేస్తోంది. ఇది రాష్ట్ర ప్రజలకి ఎంత దగా చేస్తుందో తెలియజేస్తోంది.